सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ఈరోజు మనం కర్మయోగం యొక్క సారాంశాన్ని అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇది 3వ అధ్యాయం. భగవద్గీత వేదాల సారమని, కురుక్షేత్ర రణరంగంలో ఈ భగవద్గీత కృష్ణార్జునుల సంవాద రూపంలో వెలువడిందని మీకు తెలుసు. మొదటి అధ్యాయంలో ఈ బోధ వెలువడడానికి మూలకారణం చూశాం. దాని పేరు అర్జున విషాద యోగం. అర్జునుడు పెద్ద సందిగ్ధంలో పడ్డాడని, యుద్ధం చెయ్యాలా అస్త్ర సన్యాసం చేయాలా తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాడని చూశాం. ఈ సందిగ్ధం అనేది ప్రతి ఒక్కరూ ఏదో సమయంలో ఎదుర్కొనే సమస్యే. అర్జునుని సమస్య కేవలం అతనికి మాత్రమే చెందిందైతేనో, చరిత్రలో ఆ కాలానికి మాత్రమే చెందిందైతేనో మనం గీత అధ్యయనం చేసిన ఫలితం పొందాం. కానీ అది అర్జునుని సమస్య మాత్రమే కాదు, ఆ కాలానికి చెందింది మాత్రమే కాదు, అది అందరికీ అన్ని కాలాలకి చెందిన సమస్య. అందువల్లనే ఈ రోజుకి గీత అధ్యయనం మనకెంతో లాభదాయకంగా ఉంటుంది. అర్జునుడు ఎదుర్కొన్న సమస్య ఏమిటి? సంసార సమస్య. ఇక్కడ సంసార సమస్యను 3 పదాల్లో చూసాం. అవి రాగం, శోకం, మోహం. శంకరాచార్యులు వారు భగవద్గీత మీద తను రాసిన భాష్యంలో మొదటి అధ్యాయాన్ని టూకీగా వివరించారు. ఆ అర్జునుని సమస్యను 4 పదాలతో వివరించారు. అవి అహం ఏషాం మమ ఏతే, నేను వీరికి చెందుతాను, వీరు నావారు. అహం ఏషాం పదాలు అహంకారాన్ని సూచిస్తే, మమ ఏతే పదాలు మమకారాన్ని సూచిస్తాయి. అహంకార మమకారాలను కలిపి రాగం అనొచ్చు. రాగం అంటే బంధం, బాహ్య ప్రపంచం మీద భావపరంగా ఆధారపడడం. ఎప్పుడైతే ఈ ఆధారపడడం వస్తుందో అప్పుడే అది అన్ని సమస్యలకు దారితీస్తుంది. ఎందుకంటే మనం దేని మీద ఆధారపడతామో అది శాశ్వతంగా మన దగ్గర ఉండదు. ఎప్పుడైతే ఆ వస్తువు మన నుంచి దూరం అయిపోతుందో అప్పుడే అది శోకానికి దారితీస్తుంది. నిజానికి ఆ వస్తువు దూరం అవసరం లేదు, అది దూరం అవుతోందేమోననే భయమే చాలు. యుద్ధభూమిలో అర్జునుడు భీష్మాచార్యులను, ద్రోణాచార్యులను, తక్కిన బంధువులను పోగొట్టుకోలేదు. వారిని తాను ఇంకా చంపలేదు. కానీ వారిని చంపుతాను, వారిని పోగొట్టుకుంటాను అనే భావననే అర్జునుడు భరించలేకపోతున్నాడు. వారి మీద ఎంత రాగం ఉందంటే వారు లేని జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నాడు. ఆ ఆలోచనే అతన్ని శోక సముద్రంలో ముంచెత్తేస్తోంది. కృపయా పరయావిష్టో విషీదన్ నిదమబ్రవీత్ అన్నాడు. తీవ్రమైన రాగం వల్ల అత్యంత శోకంలో మునిగిపోయాడు అర్జునుడు అన్నాడు సంజయుడు. అలా అతని తీవ్రమైన రాగం తీవ్రమైన శోకానికి దారితీసింది. శోకం మోహానికి దారితీసింది. మోహం విచక్షణా శక్తిని కప్పివేస్తోంది. అది సందిగ్ధంలో పడివేస్తోంది. ఏది మంచో ఏది చెడో ఆలోచించనివ్వదు. మోహం ధర్మాన్ని అధర్మంగాను, అధర్మాన్ని ధర్మంగాను చూసేలా చేస్తుంది. అందువల్ల ధర్మయుద్ధాన్ని అధర్మంగా భావించాడు అర్జునుడు. అలా మనమంతా ఎదుర్కొనే సమస్య ఈ 3: రాగం, శోకం, మోహం. ఒక్కోసారి ఈ రాగం తీవ్ర రూపం దాల్చదు, అందువల్ల ఈ సమస్య ఉన్నట్టే తెలియదు. ఇంకో సందర్భంలో తీవ్రంగా బయటపడుతుంది, అందువల్ల ఈ సమస్యలో స్థాయి భేదాలు ఉంటాయి. కానీ సమస్య మాత్రం అందరికీ ఉంటుంది. అర్జునునికి రాగం సమస్య యుద్ధభూమిలో పెళ్ళుబుకింది. అది లోకానికి, తద్వారా మోహానికి దారితీసింది. అది ఎంత తీవ్ర రూపం దాల్చిందంటే దానికి ఒక శాశ్వతమైన పరిష్కారం కావాలనుకున్నాడు అర్జునుడు. అది మంచి పద్ధతి. సాధారణంగా మనం ఏం చేస్తామనంటే, మనం ఆనందంగా ఉన్నప్పుడు దుఃఖం గురించి కానీ, దానికి తగ్గ పరిష్కారం గురించి కానీ ఆలోచించాం.
అదే మనం దుఃఖంలో మునిగినప్పుడు పరిష్కారం గురించి ఆలోచించే పరిస్థితిలో ఉండం. ఎందుకంటే అప్పుడు బుద్ధి పనిచేయదు. అందువల్ల మనం ఆనందంగా ఉంటే పరిష్కారం గురించి ఆలోచించం, దుఃఖంగా ఉంటే పరిష్కారం గురించి ఆలోచించలేం. అందువల్ల జీవితాంతం మన సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని పొందలేం. దీని క్యాన్సర్ వ్యాధితో పోల్చవచ్చు. క్యాన్సర్ వ్యాధి వచ్చిన వెంటనే మనకు దాని గురించి తెలియదు. అందువల్ల దాన్ని నయం చేయాలని ఆలోచించాం. అది ముదిరిపోయాక చివరి దశలో తెలిస్తే దాన్ని నయం చేయలేం. అందువల్ల క్యాన్సర్ గురించి తెలియకముందు ఏమీ చేయలేం, తెలిసాక ఏమీ చేయలేం. అలా దానికి శాశ్వత పరిష్కారం లేదు. అలా చాలా సమస్యలకు శాశ్వత పరిష్కారం గురించి ఆలోచించాం. సమస్య ఎదురైనప్పుడు ఏదో తాత్కాలిక ఉపశమనం పొందడానికి ప్రయత్నిస్తాం. అది తగ్గినట్టే తగ్గి మళ్ళీ ముందుకు వస్తుంది. అర్జునుడు తన సమస్య యొక్క తీవ్ర రూపాన్ని గమనించడం వల్ల తన సమస్యకు శాశ్వతమైన పరిష్కారం కావాలనుకున్నాడు. అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను శరణు వేడాడు. శ్రీకృష్ణ పరమాత్మను గురువుగా స్వీకరించాడు. పార్థసారథి జగద్గురు అయ్యాడు. యజమాని అర్జునుడు శిష్యుడు అయ్యాడు. అది శ్రీకృష్ణార్జునుల సంవాదానికి దారితీసింది. ఒకసారి అర్జునుని వ్యక్తిత్వాన్ని బేరీజు వేస్తే అర్జునుడు ఎన్నో అర్హతలు ఉన్న వ్యక్తి. కానీ ఆ అర్హతలేవి అతని ప్రాథమిక సమస్యను పరిష్కరించలేకపోయాయని అర్థమవుతుంది. అర్జునుడు ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేశాడు, పేరు ప్రతిష్టలు పొందాడు. సంగీత విద్వాంసుడు, నాట్యాచారుడు, అందగాడు, ఆకర్షణీయుడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే అతనికి జీవితంలో తను కోరుకున్నవన్నీ పొందాడు. మంచి కుటుంబం ఉంది, ఎన్నో విజయాలు పొందాడు. కానీ అతని విజయాలు కానీ అతని అర్హతలు కానీ అతన్ని సంసారమనే మోహం నుంచి బయట పడేయలేకపోయాయి. మొదటి అధ్యాయం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఒకటే. లౌకిక విజయాలైన పేరు ప్రతిష్టలు, ధనధాన్యాలు, హోదా, బంధుబలగం, మంచి ఉద్యోగం ఇవేవి మనిషిని సమస్య అయిన సంసారం నుంచి బయట పడవేయలేవు. అందువల్ల మనం కూడా మన సమస్యకు శాశ్వతమైన పరిష్కారం కోరితే మనం కూడా అర్జునునిలాగా ఒక ఆచార్యుని సమీపించి ఈ జ్ఞానాన్ని పొందాలి. ఆ విధంగా మొదటి అధ్యాయం సంసార సమస్యను ప్రవేశపెట్టింది. దానికి గురువు ఉపసదనం మాత్రమే పరిష్కారం అని సూచిస్తోంది భగవద్గీత. ఇది ఈ గీత నేపథ్యం. రెండో అధ్యాయంలో గీత బోధ అంతా ఒక విహంగ వీక్షణలాగా వచ్చింది. మూడో అధ్యాయం నుంచి 17వ అధ్యాయం వరకు బోధ అంతా సాగుతుంది. రెండో అధ్యాయంలో ఈ సంసార సమస్యకు ఒకటే పరిష్కారం ఉందని, అది ఆత్మజ్ఞానం పొందడమే అని భగవంతుడు సూచించాడు. అశోచాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంస్య భాషసే గతాసూన్ అగతాసూశ్చ నానుశోచంతి పండితాః. అర్జున, శోకింపదగని వారి కోసం శోకిస్తున్నావు, జ్ఞానిలాగా మాట్లాడుతున్నావు. కానీ నిజమైన జ్ఞానులు ఎన్నడూ మరణించిన వారి గురించి గాని జీవించి ఉన్న వారి గురించి గాని శోకించరు అన్నాడు కృష్ణ పరమాత్మ. జ్ఞానులు శోకించరు. దుఃఖహేతువు ఆత్మ అజ్ఞానం. ఆత్మ అజ్ఞానం దుఃఖానికి కారణం కాబట్టి ఆత్మజ్ఞానం ఒక్కటే దానికి పరిష్కారం. గుర్తుంచుకోండి, ఆత్మజ్ఞానం అనేక పరిష్కారాల్లో ఒక మార్గం కాదు, అదొక్కటే మార్గం. ఈ ఆత్మజ్ఞానం ఒక్కటే దుఃఖాన్ని పారద్రోలి బంధ విముక్తులను చేస్తుంది. దాన్నే మోక్షం అంటారు. మోక్షం అంటే వేరే లోకానికి వెళ్ళడం కాదు. మోక్షం అంటే స్వేచ్ఛ, లోకం నుంచి స్వేచ్ఛ, శోక మోక్ష. అందువల్ల జ్ఞాన ప్రాప్తిని మోక్ష ఉపాయంగా అభివర్ణించాడు కృష్ణ పరమాత్మ. కానీ ఇక్కడ ఒక్క సమస్య ఉంది. జ్ఞాన ప్రాప్తికి అందరూ అర్హులు కారు. ఏ జ్ఞానం పొందాలన్నా కూడా దానికి ఒక అర్హత కావాలి. దాన్ని జ్ఞాన యోగ్యత అంటారు. మెడిసిన్లోనైనా, ఐఐటిలోనైనా, ఏదైనా విశ్వవిద్యాలయంలోనైనా సీటు పొందాలంటే వాటికి సంబంధించిన అర్హతలను పెంపొందించుకోవాలి. విదేశాల్లో పై చదువులకు వెళ్లాలంటే టోఫెల్, జీమాట్, జిఆర్ఈ పరీక్షలు ఉత్తీర్ణులై ఉండాలి. అంతదాకా ఎందుకు, క్రీడారంగంలో ఆటల్లో ఒలింపిక్స్, వింబుల్డన్, ఓపెన్ వరల్డ్ చెస్ ఛాంపియన్లలో పాల్గొనాలంటే ఎన్నో దశలు దాటుకుంటూ రావాలి.
లౌకిక విద్యలోనే ఇన్ని అర్హతలు పెంపొందించుకోవాలంటే ఆత్మజ్ఞానం పొందడానికి ఇంకెన్ని అర్హతలు ఉండాలి? అందువల్ల జ్ఞాన ప్రాప్తి అంతిమ లక్ష్యం అయితే జ్ఞాన యోగ్యతా ప్రాప్తి తక్షణ లక్ష్యం అవుతుంది. అందువల్ల శాస్త్రం మన జీవన విధానాన్ని 2 దశలుగా విభజించింది. జ్ఞాన యోగ్యతా ప్రాప్తి, జ్ఞాన ప్రాప్తి. ఈ 2 లక్ష్యాలు పొందడానికి 2 సాధనలను బోధిస్తోంది. జ్ఞాన యోగ్యతా ప్రాప్తి పొందడానికి కర్మయోగం పాటించాలి. కర్మయోగం జ్ఞానాన్ని ఇవ్వదు, జ్ఞాన యోగ్యతను మాత్రమే ఇస్తుంది. 2వ సాధన జ్ఞానయోగం. దీని ద్వారా జ్ఞానాన్ని పొందుతారు. కర్మయోగేన జ్ఞాన యోగ్యతా ప్రాప్తి, జ్ఞానయోగేన జ్ఞాన ప్రాప్తి. ఇది మన జీవన విధానం. మొదటి దశ ధర్మపరంగా ఉంటే 2వ దశ ఆధ్యాత్మికంగా ఉంటుంది. మరైతే భక్తి యోగం అంటే ఏంటి? భక్తి యోగాన్ని వేరే ప్రత్యేక సాధనగా చెప్పడు కృష్ణ పరమాత్మ. భక్తి యోగం అటు కర్మయోగానికి ఇటు జ్ఞానయోగానికి కూడా కావాలి. అందుకనే ప్రతి గురువు కూడా జ్ఞానయోగాన్ని ప్రార్థనతో మొదలు పెడతాడు. శంకరాచార్యులు వారు కూడా తన భాష్యాన్ని ధ్యాన శ్లోకంతో మొదలు పెడతారు. నారాయణం పద్మభువం వశిష్ఠం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం సుఖం గౌడపదం మహాంతం గోవింద యోగీంద్ర మధాస్య శిష్యం శ్రీశంకరాచార్య మధాస్య పద్మపాదంచ హస్తామలకంచ శిష్యం తం తోటకం వార్తికకారమన్యాన్ అస్మద్గురున్ సంతతమానతోస్మి. అంశం జ్ఞానయోగమైన దాన్ని ప్రార్థనతో మొదలు పెట్టాలి. అందువల్ల కర్మయోగానికి భక్తి కావాలి, జ్ఞానయోగానికి కూడా భక్తి కావాలి. అందువల్ల భక్తి యోగం నిర్వచనం ఏమిటి అని ఎవరైనా అడిగితే మనం ఇచ్చే నిర్వచనం ఇది. కర్మయోగ భక్తి ప్లస్ జ్ఞానయోగ భక్తి ఈజ్ ఈక్వల్ టు భక్తి యోగం. కర్మయోగంలో ఉపాసనను కూడా కలుపుకోవాలి. ఇంకా వివరం కావాలంటే భక్తి యోగం యొక్క మొదటి దశ కర్మయోగం అంటారని, 2వ దశను జ్ఞానయోగం అంటారని చెప్తాం. 2వ అధ్యాయంలోనే కృష్ణ పరమాత్మ కర్మయోగాన్ని జ్ఞానయోగాన్ని ప్రవేశపెట్టాడు. కాకపోతే అక్కడ జ్ఞానయోగాన్ని సాంఖ్యయోగం అన్నాడు. ఎవరైతే ఈ 2 యోగాల్ని పాటిస్తారో వారు శోకం నుంచి విడిపడతారు. అటువంటి వ్యక్తిని జీవన్ముక్తుడు అంటారు. కృష్ణ పరమాత్మ అతన్ని ఈ విధంగా వివరించాడు. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞశ్చ దోచ్యతే. తన మనసులోని కోరికలను త్యజించి ఆత్మలోనే రమించే వ్యక్తిని స్థితప్రజ్ఞుడు అంటాడు పరమాత్మ. ఆత్మన్యేవాత్మనా తుష్టః. అర్జున, నువ్వు ఈ ఆత్మజ్ఞానం పొందితే నీ ఆనందం భీష్మాచార్యుల నుంచి రాదు, ద్రోణాచార్యుల నుంచి రాదు అని గ్రహిస్తావు. ఆనందం బాహ్య వస్తువుల్లో దొరకదు, ఆనందం నీ నుంచే వస్తోంది. ఈ విషయం తెలుసుకుంటే పొందే ఫలం ఏమిటి? బాహ్య వస్తువులు ఉన్నా లేకపోయినా అవి జ్ఞాని ఆనందాన్ని చెడగొట్టవు. జ్ఞానికి యూపీఎస్ ఉంటుంది, అది అన్ఇంటరప్టెడ్ ప్లెజర్ సప్లై. బాహ్య ప్రపంచం ఆనందం ఇస్తుందా లేదా అనేది అతనికి అనవసరం. ఈ విధంగా 2వ అధ్యాయం సారాంశం. కర్మయోగం ప్లస్ జ్ఞానయోగం ఈజ్ ఈక్వల్ టు మోక్షం. ఇప్పుడు తను బోధించిన ఒక్కొక్క అంశాన్ని 3వ అధ్యాయం నుంచి వివరించుకుంటూ వస్తున్నాడు. 3వ అధ్యాయాన్ని ప్రధానంగా 3 అంశాలుగా విభజించవచ్చు. అవి: మొదటిది కర్మయోగం, ఇవి శ్లోకాలు 1 నుంచి 20 వరకు ఉంటాయి. 2వది శ్రేష్టాచార్యుడు, ఇవి శ్లోకాలు 21 నుంచి 34 వరకు ఉన్నాయి. 3వది కామ క్రోధ జయం, శ్లోకాలు 35 నుంచి 43 వరకు. కర్మయోగం శ్లోకాలు 1 నుంచి 20. ఇది చూద్దాం. ఈ అధ్యాయంలో ముఖ్యమైనటువంటి అంశం కర్మయోగం. కర్మయోగం గురించి 2వ అధ్యాయంలో చూసాం. ఇక్కడ దీని గురించి ఇంకా వివరంగా చూస్తాం. కర్మయోగం ఈజ్ ఈక్వల్ టు కర్మ ప్లస్ యోగం. కర్మ అంటే సరి అయిన కర్మ, యోగం అంటే సరైన దృక్పథం. కర్మ అంటే సరైన కర్మ అన్నారు. అంటే ఏమిటి? శాస్త్రం 3 రకాల కర్మలను పేర్కొంటోంది. అవి నిష్కామ కర్మ, సకామ కర్మ, నిషిద్ధ కర్మ. నిష్కామ కర్మ, నిష్కామ కర్మలను మీరు చేసి తీరాలి, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా. ఈ కర్మలు మీ ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉండవు. మీకు ఆ కర్మ ఇష్టముందా, మరీ మంచిది, దాన్ని చేయండి.
ఇష్టం లేదా ఇష్టపడ్డా నేర్చుకోండి, ఎందుకంటే దాన్ని తప్పించుకునే మార్గం లేదు. సకామ కర్మ, కోరికలు తీర్చుకోవడం కోసం చేసే కర్మలు. కోరికలు అంటే అలౌకిక కోరికలు, పేరు, హోదా, ధనం, పదవి, ఆస్తులు ఏదైనా కావచ్చు. నిషిద్ధ కర్మలు, శాస్త్రం నిషేధించిన కర్మలు ఉన్నాయి, ఇవి చేయకూడదు. ఉదాహరణకు సురాపానం చేయకూడదు. నిష్కామ కర్మ, ఈ మూడింటిలో ముఖ్యమైనవి నిష్కామ కర్మలు. కర్మయోగి వీటిని పాటించాలి. ఏమిటా కర్మలు? వర్ణ ధర్మాన్ని బట్టి, ఆశ్రమ ధర్మాన్ని బట్టి శాస్త్రాలు అనేక కర్మలను నిర్దేశించింది. అవి కాక అన్ని ఆశ్రమ ధర్మాలకు సరిపోయేటట్టుగా మరికొన్ని ప్రత్యేక కర్మలను నిర్దేశించింది. వాటిని పంచమహాయజ్ఞాలు అంటారు. వీటిని ప్రతి ఒక్కరూ చేసి తీరాలి. అవి దేవయజ్ఞం, పితృయజ్ఞం, ఋషి యజ్ఞం, మనుష్య యజ్ఞం, భూతయజ్ఞం. దేవయజ్ఞం, ప్రతిరోజు భగవంతుని పూజించాలి. అది ఏ దేవునికైనా చేయవచ్చు, ఏ రూపంలోనైనా చేయవచ్చు. ఒక చిన్న ప్రార్థన నుంచి ఒక మహాయజ్ఞం దాకా ఏదైనా చేయవచ్చు. వైదిక యజ్ఞాలు, అగ్నిహోత్రం, ఉపాసనలు అవన్నీ ఇందులోకి వస్తాయి. పితృయజ్ఞం, తల్లిదండ్రులు జీవించి ఉంటే వారిని గౌరవించడం, మరణిస్తే శ్రాద్ధ కర్మలు చేయడం పితృయజ్ఞంలోకి వస్తుంది. మాతృదేవో భవ, పితృదేవో భవ, తల్లిదండ్రులు లాంటి వారైనా సరే వారిని పూజనీయులుగా చూడాలని శాస్త్రం ఘోషిస్తోంది. ఋషులను పూజించాలి అంటే ఋషులు మనకు అందజేసిన శాస్త్రాన్ని పూజించాలి. శాస్త్రాన్ని పూజించాలంటే శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి, అధ్యాపనం చేయాలి. అందువల్ల కేవలం పుస్తకాలను పూజ గదిలో ఉంచితేనో, సరస్వతి పూజ రోజు వాటికి దీపారాధన చేస్తేనో చాలదు. ఆ ఒక్కరోజు తర్వాత వాటిని మర్చిపోకూడదు. శాస్త్రాన్ని మీరు రోజు నేర్చుకోవాలి, ముందు తరాల వారికి అందజేయాలి. మనుష్య యజ్ఞం, మానవ సేవయే మాధవ సేవ అంటారు. తోటి మానవులకు చేసే అన్ని రకాల సేవలు అందులోకి వస్తాయి. సమాజ సేవ కూడా మనుష్య యజ్ఞమే. భూతయజ్ఞం, జంతువులను పూజించడం. జంతువులను మనకన్నా తక్కువ స్థాయి జీవులుగా చూడకూడదు. ఎందుకంటే ఒక్కోసారి మనుషులు పశువుల కన్నా హీనంగా ప్రవర్తిస్తారు. చెట్లను, ఆవులను పూజించడం భూతయజ్ఞం కింద వస్తాయి. అవి మనకి ఎంత తోడ్పడుతున్నాయో గుర్తుంచుకుంటే మనమే వాటిని గౌరవిస్తాం. ఈ పంచమహాయజ్ఞాలు నిష్కామ కర్మలు. ఈ 5 యజ్ఞాల్లో అందరూ తప్పనిసరిగా చేయాలి. వైదిక జీవనంలో ఇవి చేసి తీరాలి. సకామ కర్మ, సకామ కర్మల విషయానికి వస్తే శాస్త్రం ఈ కర్మలను పూర్తిగా నిషేధించదు. చేసినా పర్వాలేదంటుంది, కానీ వాటిని చేసేటప్పుడు కొన్ని నియమాల్ని పాటించమంటుంది. మొదటిది, ధర్మబద్ధంగా ఉండాలి. మీరు చేసే కర్మలు ధర్మబద్ధంగా ఉండాలి. సాధన, సాధ్యం రెండు నైతికంగా ఉండాలి. లౌకిక విజయాలైన ధనం, ఇల్లు, కారు, ఫోను పొందాలనుకోవడంలో తప్పేం లేదు. శాస్త్రం వాటిని ఖండించదు. ఎందుకంటే శాస్త్రం నిర్దేశించిన 4 పురుషార్థాల్లో కామం ఒక పురుషార్థం. అందువల్ల కోరిక పెంచుకోండి, తప్పులేదు, కానీ ధార్మికంగా కోరండి అంటుంది. పరిమితంగా ఉండాలి. కోరికలు ఉండవచ్చు, తప్పులేదు, కానీ అవి మితిమీరి ఉండకూడదు. కోరికలు మరీ ఎక్కువ ఉంటే మీ జీవితం అంతా కామ్యకర్మలను తీర్చుకోవడంలో సరిపోతుంది. కామ్యకర్మల్ని తీర్చుకుంటూ కూర్చుంటే మీ ఉన్నతమైన లక్ష్యాలను ఎప్పుడు సాధన చేస్తారు. అందువల్ల కోరికలను తగ్గించుకోండి. మూఢ జహీహి ధనాగమ తృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం ఎల్లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం. ఓ మూఢుడా, ధనాగమ తృష్ణ వదిలివేయి, మనస్సును సద్బుద్ధితో నింపు. ధర్మపరంగా కర్మలు చేసి వాటితో వచ్చే ధనంతో ఆనందంగా, తృప్తిగా ఉండు. కానీ వాటి కోసం ప్రయత్నించండి, తప్పులేదు. తక్కిన వారితో పోల్చుకోకుండా మీకున్న దాంతో తృప్తి చెంది ఆనందంగా ఉండండి. మూడవది, ఈ కర్మలు మిమ్మల్ని బంధించకుండా ఉండాలి. కోరికలు తగ్గించుకుంటే చాలదు, అవి మిమ్మల్ని బంధించకుండా ఉండాలి. మీ కోరికలు తీరితే తప్పకుండా అది ఈశ్వరానుగ్రహం కిందే వస్తుంది. కానీ ఎన్నో కోరికలు తీరకుండా మిగిలిపోవచ్చు. అప్పుడు ఓటమిని చిరునవ్వుతో స్వీకరించాలి, దాన్ని ఈశ్వరేచ్ఛగా స్వీకరించాలి. ఆ విధంగా కోరిక తీరితే అది ఈశ్వరానుగ్రహం, కోరిక తీరకపోతే ఈశ్వరేచ్ఛ. అందువల్ల సకామ కర్మలు చేసినా కూడా అవి ధర్మబద్ధంగా, పరిమితంగా ఉండి బంధించకుండా ఉండాలి. కానీ కర్మయోగానికి రావాలంటే మాత్రం నిష్కామ కర్మలు, పంచమహాయజ్ఞాలు చేసి తీరాలి.
నిషిద్ధ కర్మ. నిషిద్ధ కర్మను వెంటనే మానివేయమంటున్నాడు కృష్ణ పరమాత్మ. వాటిని మారడానికి మంచి రోజు కోసం ఆగకూడదు. వచ్చే నెల 1వ తారీఖు నుంచి మానతాను అనుకోవడంలో అర్థం లేదు. రాహుకాలం కేతుకాలం కోసం చూడకండి. నిషిద్ధ కర్మ ఏమైనా చేసినట్టయితే వాటిని ఇప్పుడే మానేయండి. వాటికి ఫుల్ స్టాప్ పెట్టేయండి. సరైన కర్మ అంటే నిషిద్ధ కర్మలు మాని సకామ కర్మలను తగ్గించుకుని నిష్కామ కర్మలకు రావాలి. యోగం అంటే సరైన దృక్పథం, ఈశ్వరార్పణ బుద్ధి. చేసే కర్మలన్నీ ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి. యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. ఏం చేస్తున్నా ఓ శివ అదంతా నీకే అర్పిస్తున్నాను అనగలగాలి. మీరు విష్ణు భక్తులైతే ఓ విష్ణు అదంతా నీకే అర్పిస్తున్నాను అనగలగాలి. అలా చేసే పనిని ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి. అలా ప్రతి పనిని ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి. ఇలా భక్తిగా చేయడం వల్ల మీరు చేసే పని అంటే మీకు విసుగు పుట్టదు. అంతేకాదు, మీరు చేసే పనిని నిర్లక్ష్యంగా చేయరు, అరకొరగా చేయరు. ఎందుకంటే భగవంతునికి అర్పించేది అత్యుత్తమంగా ఉండాలి. మీ దగ్గర కొన్ని పండ్లు ఉంటే వాటిలోంచి పనికిరానివి భగవంతునికి నైవేద్యంగా పెట్టరు, పెట్టకూడదు కూడా. కొంతమంది ఎవరికైనా ఏదైనా దానం ఇవ్వాలంటే తక్కువ రకానివి కొంటారు. ఏ బ్రాహ్మణునికైనా ఒక పంచెల చాప్ పెట్టాలంటే తాము కట్టుకునే రకం పంచె కాకుండా తక్కువ రకంది కొంటారు. అలా చేయకూడదు. భగవంతునికి ఏదైనా అర్పిస్తున్నారు అంటే అత్యుత్తమైనది అర్పించాలి. అంటే చేసే పని మనస్ఫూర్తిగా చేయాలి. అప్పుడు మీరు చేసే పని మీకు విసుగు పుట్టదు. మీకు ఇష్టమున్నా లేకపోయినా మీ స్వధర్మాన్ని శ్రద్ధగా పాటించాలి. అది బ్రాహ్మణ ధర్మం అవని, క్షత్రియ ధర్మం అవని, వైశ్వ ధర్మం అవని, శూద్ర ధర్మం అవని, మీరు చేపట్టిన ఏ ధర్మమైనా మీరు శ్రద్ధగా చేయాలి. ఏ ధర్మాన్ని తీసుకున్నా దాన్ని రోజు పాటించక తప్పదు. మీరు ఒక టీచర్ అయితే అదే పాఠం అనేక సార్లు చెప్పాలి. అదే ఎల్కేజీ టీచర్ అయితే ABCD ప్రతిరోజు వల్ల వేయాలి. గీతాచార్యులు అయితే ధర్మక్షేత్రే కురుక్షేత్రే అనేక సార్లు చెప్పాలి. ఇవే కాకుండా ఇంటి ఇల్లాలైతే ఇంట్లో వారికి ప్రతిరోజు సాంబారు రసం చేసి పెట్టాలి. అకౌంటెంట్ అయితే ప్రతిరోజు అంకెలతో కుస్తీ పట్టాలి. ఆ విధంగా ఏ కర్మ చేసినా దాన్ని పదే పదే చేయక తప్పదు. పదే పదే చేయాల్సి వస్తే విసుగు పుట్టవచ్చు. దానికి ఒకటే మార్గం ఉంది. అది మీ దృక్పథాన్ని మార్చుకోవడం. మీరు చేసే కర్మలన్నింటినీ ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి. ఇది కర్మగా మీ దృక్పథం. ఇంకా రెండోది ఈశ్వర ప్రసాద బుద్ధి. కర్తగా మీరు చేసిన పనులకు మీరు భోక్తగా కర్మ ఫలాలను అనుభవించక తప్పదు. వచ్చిన కర్మ ఫలాలని ఈశ్వర ప్రసాద బుద్ధితో స్వీకరించగలగడం నేర్చుకోవాలి. మీరు ఇటు కర్త అటు భోక్త కూడా. కానీ భోక్తగా కర్మఫలం వచ్చినప్పుడు మాత్రం దాన్ని నవ్వుతూ స్వీకరించలేరు. నాకే ఎందుకు వచ్చింది ఈ కష్టం అనుకుంటారు. నేను రామనామ జపం చేస్తున్నాను, నేను పూజలు చేస్తున్నాను, నాకే ఎందుకు ఈ కష్టాలు అనుకుంటారు. ఇక్కడ దృక్పథం చాలా ముఖ్యం అవుతుంది. మీకు ఏ ఫలం వచ్చినా కూడా అది మీకు తగ్గ ఫలం అనిపించకపోయినా అప్పుడు ఆ దశలో మీరు అనుభవించి తీరాల్సిన ఫలం అది. దీన్ని ఈశ్వరేచ్ఛకు, ఈశ్వర నిర్ణయానికి మారు మాట్లాడకుండా కట్టుబడి ఉండడం అంటారు. భగవంతుడు ఎన్నడూ పక్షపాతం చూపడు. భగవంతుడు కర్మఫల దాత నిజమే, కానీ ఆయన ఇచ్చే కర్మఫలం మీ కర్మఫలమే. అంటే మీరు చేసుకున్న కర్మకు తగ్గ ఫలం అది. మీ కర్మకు మీరే బాధ్యులు, వేరెవరూ కారు. మీ కర్మకు మీరే బాధ్యులు అని తెలుసుకుంటే మీ కర్మఫలానికి ఎవరిని నిందించరు. మీరు పడే అవస్థలకు మీ కుటుంబ సభ్యులు, మీ ఇరుగు పొరుగో, మీ నక్షత్రమో, మీ అరచేతిలోని రేఖో దానికి కారణం కాదని తెలుసుకుంటారు. కొన్ని సమస్యలకు కొందరు మీ పేర్లో అక్షరాల సంఖ్యను మార్చండి లేదా మీ స్పెల్లింగ్ మార్చండి అని సలహాలు ఇస్తూ ఉంటారు. అవి పట్టించుకోరు మీరు. ఎందుకంటే ఇప్పటి మీ అవస్థకు మీరే బాధ్యులు అని అర్థం చేసుకుంటారు. ఎదురు ప్రశ్నించకుండా పూర్తిగా వచ్చిన ఫలాన్ని స్వీకరించడమే సరైన దృక్పథం. అలా స్వీకరించడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఎదురు తిరిగితే దుఃఖం, ఎదురు తిరిగితే నిరాశ నిస్పృహలు, ఎదురు తిరిగితే బాధ,
ప్రసాదే సర్వదుఃఖానం హానిరస్యోపజాయతే ప్రసన్న చాతసోహ్యాసు బుద్ధి పర్యవతిష్టతే. సమత్వం అన్ని దుఃఖాలను నశింపజేస్తుంది. బుద్ధి ప్రసన్నంగా ఉంటే ఆత్మజ్ఞానం బలంగా నెలకొని ఉంటుంది అంటున్నాడు కృష్ణ పరమాత్మ. కర్మయోగం గురించి టూకీగా చూస్తే కర్మయోగం ఈజ్ ఈక్వల్ టు సరైన కర్మ ప్లస్ సరైన దృక్పథం. సరైన కర్మ ఈజ్ ఈక్వల్ టు నిష్కామ కర్మ ప్లస్ పంచ మహాయజ్ఞాలు. సరైన దృక్పథం ఈజ్ ఈక్వల్ టు ఈశ్వర అర్పణ బుద్ధి ప్లస్ ఈశ్వర ప్రసాద బుద్ధి. ఈ కర్మయోగాన్ని ఎలా చేయాలి? 3వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ 4 భిన్న కోణాలను సూచిస్తున్నాడు. మీ మనస్తత్వాన్ని బట్టి, మీకున్న పరిపక్వతను బట్టి వాటిలో ఏ విధంగానైనా చేయొచ్చు. అవి ఏమిటో చూద్దాం. మొదటిది ఈశ్వరాజ్ఞగా చేయాలి. చేసి తీరాల్సిన కర్మలను ఈశ్వరాజ్ఞగా లేదా విధిగా చేయమంటున్నాడు పరమాత్మ. ఈశ్వర నియతం వేదం కురు కర్మ త్వం. నీకు నియమించిన కర్మలు నువ్వు చేయి. నియమించిన కర్మలను నియతం కర్మ లేదా విహిత కర్మలు లేదా విధి అంటారు. విధి అంటే ఆజ్ఞ. భగవంతుడు మన యజమాని. మనమంతా ఆయన చేత సృష్టింపబడ్డాం. భగవంతుడు ఈ ప్రపంచాన్ని మనకు వాడుకోవడానికి ఇచ్చాడు. వాడుకునేందుకు కొన్ని నియమాలు, కర్తవ్యాలు, నిబంధనలు విధించాడు. ఈ దేశ పౌరునిగా మనం పన్ను చెల్లించాలి, కొన్ని నిబంధనలు పాటించాలి. కానీ చాలా మంది నిబంధనలను పాటించరు. పాటించాలనే పరిపక్వత కూడా ఉండదు. ఎంతో పెద్ద చదువులు చదివిన వారు కూడా చిన్న ట్రాఫిక్ నిబంధననే పాటించరు. పోలీసు ఉండి తీరాలి. పోలీసు చుట్టుపక్కల లేకపోతే సమతుల్యత పాటించడం చాలా కష్టం. తమంతట తాము నిబంధనలు పాటించాలని ఎవరు అనుకోరు. పోలీసు అక్కడ ఉంటే బుద్ధిగా పాటిస్తారు. పోలీసు కాస్త కనుమరుగైతే చాలు, సిగ్నల్ను జంప్ చేసేస్తారు. అందువల్లనే కొన్ని నియమ నిబంధనలను బలవంతంగా రుద్దాల్సి వస్తుంది. ఈ సూత్రం విశ్వంలోని నియమ నిబంధనలకు కూడా వర్తిస్తుంది. అందువల్ల భగవంతుడు మొదట్లో యజమానిగా భయపెట్టాల్సి ఉంటుంది. భయాదస్య అగ్నిస్తపతి భయాత్ తపతి సూర్య భయాత్ ఇంద్రశ్చ వాయుశ్చ మృత్యుర్ధావతి పంచమః. భగవంతుని మీద భయం వల్లనే అగ్ని మండుతోంది. భగవంతుని మీద భయం వల్లనే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. భగవంతుని మీద భయం వల్లనే ఇంద్రుడు, వాయువు, పంచమ దేవత అయినటువంటి మృత్యుదేవత కూడా వారి వారి పనులను చేస్తున్నారు. ఈ మాటను స్వయంగా మృత్యుదేవతైన యమధర్మరాజే చెప్తున్నాడు కఠోపనిషత్తులో. భీషాస్మాద్ వాతపవతి భీషోదేతి సూర్య భీషాస్మాద్ అగ్నిశ్చేంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమైతి. ఇదే భావనను తైత్రీయోపనిషత్తులో కూడా చూశాం. మహాద్భయం వజ్రముద్యతం. ఎందుకంటే భగవంతుడు ఎత్తిపట్టిన వజ్రాయుధంతో తిరుగుతున్నట్ట. ఎవరైనా తప్పు చేస్తే వెంటనే దండించడానికి వీలుగా వజ్రాయుధాన్ని ఎత్తి పట్టుకుని తిరుగుతున్నట్ట. ఇలా ఎందుకు వర్ణిస్తోంది అంటే, అలా భయపెట్టకపోతే చాలా మంది పనులు చేయరు, చట్టాన్ని పాటించరు. ఇంగ్లీష్లో హీఈస్ ఏ గాడ్ ఫియరింగ్ పర్సన్ అంటారు, గాడ్ లవింగ్ పర్సన్ అన్నారు. నిజానికి చాలా మందికి ఉండేది అదే. భగవంతుని మీద భక్తి కన్నా భయం ఎక్కువ ఉంటుంది. చేయాల్సిన కర్మలు చేయకపోతే ప్రత్యవాయ పాపం తగులుతుందనే భయం ఉంటుంది. శాస్త్రం బెదిరిస్తుంది కూడా. యస్యాగ్నిహోత్రం అదర్శం అపూర్ణమాసం అచాతుర్మాస్యం అనాగ్రయణం అదితి వర్జితంచ అహుతం అవైశ్వదేవం అవిధినాహుతం ఆసప్తమాంతస్య లోకాన్ హినస్తి. ఎవరైతే దర్శము, పూర్ణమాసము, చాతుర్మాస్యము, అగ్రయణము, అతిథి పూజనము, వైశ్వదేవము వంటి కర్మలు చేయరో, ఎవరు అగ్నిహోత్రం సరైన సమయంలో సరైన పద్ధతిలో చేయరో అతనికి 7 ఊర్ధ్వలోకాలు చేయకుండా, అతనికి 7 ఊర్ధ్వలోకాలను లేకుండా చేస్తుంది అగ్నిహోత్రం. యజ్ఞఫలం దక్కదు. చేయాల్సిన కర్మలు చేయకపోతే ప్రత్యవాయ పాపం కలుగుతుంది. ఆ పాపం వల్ల నరకానికి పోతారని బెదిరిస్తే అప్పుడైనా పాపభీతితో కర్మలు చేస్తారు. దీన్ని స్వామి మృత్యు న్యాయం అంటారు. ఈశ్వరాజ్ఞగా భావించి కర్మలు చేయాలి. ఇది మొదటి పద్ధతి. రెండోది ఈశ్వర యజ్ఞంగా చేయాలి. ముందు పద్ధతి పరిపక్వత చెందని మనస్సు ఉన్న వారికి చెప్పబడింది. పరిపక్వత చెందాక అదే కర్మని ఇంకొక కోణంతో చూడొచ్చు.
ఈ దశలో బెదిరింపులు ఆజ్ఞలు అవసరం లేదు. అదే కర్మయోగం యజ్ఞంగా మారుతుంది. యజ్ఞం అంటే భగవంతునికి కృతజ్ఞత చూపడం. భగవంతుడు మనకెన్నో వస్తువులు ఇచ్చాడు. పంచభూతాలను ఉచితంగా ఇచ్చాడు. నీరిచ్చాడు, వాయువు ఇచ్చాడు, భూమి ఇచ్చాడు, అన్ని అక్షరాల ఉచితంగా. ఇన్ని ఉచితంగా ఇచ్చినందుకు ఆయన మన నుంచి కోరేది ఒక్కటే, నీ కర్మను నువ్వు చేయి. మనకు భగవంతుడు అన్నీ ఇచ్చినందుకు మనం ఎందుకు కృతజ్ఞత చూపకూడదు? దేవాన్ భావయతానేన తే దేవా భావయంతువః. మీరు దేవతలను యజ్ఞాల ద్వారా పూజిస్తే ఆ దేవతలు తిరిగి మిమ్మల్ని దీవిస్తారు. సకాలంలో వర్షాలు కురిపిస్తారు. మీరు కోరిన వస్తువులను ఇస్తారు. దేవతలు అన్నీ మనకిస్తుంటే వారికి తిరిగి మనం కృతజ్ఞత చూపలేమా? దేవతలు అన్నీ మనకిస్తుంటే వారికి తిరిగి మనం కృతజ్ఞతలు చూపలేమా? యజ్ఞం అంటే కృతజ్ఞత చూపడం. యజ్ఞం అంటే కృతజ్ఞత చూపడం. అందువల్ల కర్మయోగానికి భయంతో కాకుండా కృతజ్ఞతాపూర్వకంగా చేయాలి. దానికి పరిపక్వత కావాలి. కృతజ్ఞత చూపకపోతే అది మహాపాపం. దానికి ప్రాయశ్చిత్త కర్మ లేదు. కృతజ్ఞో నాస్తి నిష్కృతి. రామాయణం కిష్కింధకాండ. లౌకిక జీవనంలో ఒక చిన్న కార్యక్రమం చేపడితేనే దానికి వందన సమర్పణ చేస్తాం. అందులో ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి తోడ్పడిన వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటాం. తివాచి అద్దెకిచ్చిన వారికి, ఎలక్ట్రీషియన్కు, హాలు ఇచ్చిన యజమానికి, కార్యక్రమానికి వచ్చేసిన అతిథులకు, ఏర్పాట్లు చూసిన వారికి, అలా అనంతంగా సాగిపోతుంది కృతజ్ఞతాభివందనాలు. అందరినీ గుర్తుపెట్టుకుంటాం, కానీ ఒక్కరిని, అది కూడా అత్యంత ముఖ్యమైన వారిని మర్చిపోతాం. భగవంతుని కృప లేకపోతే ఇవేవీ సాధ్యం కాదు. తైర్దత్తాన్ అప్రదాయేభ్యో యో భుంక్తే స్తేన ఏవ సహ. ఎవరైతే వారికిచ్చిన కానుకలను కృతజ్ఞతలు చెప్పకుండా అనుభవిస్తారో వారు దొంగలతో సమానం అన్నాడు ఓ పరమాత్మ. ఎవరైతే భగవంతుని పేరు తలుచుకోకుండా తింటారో వారు దొంగలతో సమానం. దొంగ నిర్వచనం ఏమిటి? ఎదుటి వ్యక్తికి తెలియకుండా అతని సొమ్మును గ్రహించేవాడు దొంగ. ప్రపంచమంతా భగవంతుని ఆస్తి. మనం ప్రపంచంలో తీసుకునే దానికి డబ్బు ఇవ్వనవసరం లేదు, నిజమే. కానీ కనీసం భగవంతునికి తెలియజేయాలి కదా, నీ సొమ్మును తీసుకుంటున్నాను అని. దీన్ని నివేదన లేదా నైవేద్యం అంటారు. నివేదన లేదా నైవేద్యం అంటే కృతజ్ఞతలు తెలియజెప్పడం. మనం ఇచ్చినది భగవంతుడు తీసుకుని తినేయడు. నిజానికి అలా భగవంతుడు తింటే మనం ఇవ్వం కూడా. కృతజ్ఞత చూపమంటే పెద్దగా ఏమీ చేయనవసరం లేదు. అన్నీ భగవంతుని ముందు పెట్టి, ఇదంతా నీ కృప వల్ల వచ్చింది, ఇదంతా నీ కృప వల్ల నాకు వచ్చింది అని మనసారా అంటే చాలు. దీన్నే యజ్ఞం అంటున్నాడు కృష్ణ పరమాత్మ. యజ్ఞాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్తస్సంగ సమాచర. కర్మయోగాన్ని ఈశ్వర యజ్ఞంలా చేయాలి. అలా కాకుండా కేవలం కర్మగా చేస్తే అది మీకు బంధం అవుతుంది. అందువల్ల కర్మను ఏమీ ఆశించకుండా చేయాలి. కర్మను యజ్ఞంగా చేయాలి. ఇది రెండో పద్ధతి. మూడో పద్ధతి, కర్మను ధర్మంగా చేయాలి. ధర్మం అంటే సృష్టిలో సమతుల్యతను నిలబెట్టేది. సృష్టిలో ప్రతిదీ ఒక దాని మీద ఇంకొకటి ఆధారపడి ఉంది. ప్రతిదీ ఒక వృత్త ఆకారంలో ఉంటుంది. పదార్థం శక్తిగా, శక్తి పదార్థంగా మారుతూ ఉంటుంది. ఈ వృత్తాన్ని కొనసాగించాలంటే మనం ప్రకృతి నుంచి తీసుకోవడమే కాదు, ఇవ్వడం కూడా చేయాలి. అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్ భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవః. అన్ని జీవరాశులు భూమి నుంచి వచ్చాయి. వాన వల్ల అన్నం వస్తుంది, పుణ్యం వల్ల వాన కురుస్తుంది. పుణ్యం కర్మ నుంచి వస్తుంది, పుణ్యం కర్మ నుంచి పుట్టింది. ఇదొక వృత్తాకారం. ఈ వృత్తంలో మనిషి ఒక ముఖ్యమైన భాగం. తక్కిన అన్ని జీవరాశులు అవి ఇవ్వాల్సినవేమిటో అప్రయత్నంగానే ఇస్తాయి. అలా ఇచ్చేలా భగవంతుడే వాటిని తీర్చిదిద్దాడు. వాటికి ఫ్రీ విల్ లేదు కాబట్టి భగవంతుడే ఏర్పాటు చేశాడు. అందువలనే ఆవు గడ్డి తిని పాలు ఇస్తుంది. ఛాయామన్యస్య కుర్వంతి తిష్టంతి స్వయమాతపే ఫలాన్యపి పరార్థాయ వృక్షాః సత్పురుషా ఇవ. చెట్లు తక్కువ తీసుకుని ఎక్కువ తిరిగిస్తాయి.
అందువలనే వృక్షో రక్షతి రక్షిత అంటారు. చెట్లను పాతండి, సంతానం తగ్గించండి. దీని అర్థం ఏమిటి? మనుషుల కన్నా వృక్షాలే నయం. ఈ మాట వృక్షాలంటే వృక్షాలు పక్షపాతం చూపిస్తున్నాయి అనవచ్చు. ఈ మాట మనుషులే అంటున్నారు. జనాభా సంఖ్య పెరిగిన కొద్దీ పర్యావరణానికి హాని కలుగుతోంది, జగత్తుకు హాని కలుగుతోంది. ఎందుకు? మనిషి తీసుకునేది ఎక్కువ, తిరిగి ఇచ్చేది తక్కువ కాబట్టి. దీని అర్థం వృత్తాన్ని చెడగొట్టేది మనిషే. అందువల్ల కృష్ణ పరమాత్మ తిడుతున్నాడు. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్త యతీహయ అఘాయురింద్రియారామో మోఘం పార్దస జీవతి. ఆ విధంగా ఇలా ఇచ్చి పుచ్చుకోవడాల ద్వారా విశ్వంలోని చక్రం నడుస్తోంది. ఒకవేళ ఎవరైనా అలా నడుచుకోకపోతే అతను ఒక పాపి, ఇంద్రియ లోలుడు, అతని జీవితం వ్యర్థం అంటున్నాడు పరమాత్మ. అటువంటి మనుషులు రాక్షసులు అంటున్నాడు పరమాత్మ. వారు పాపం చేస్తున్నారు. ఎందుకంటే ఈ వృత్తాన్ని చెడగొట్టడం వల్ల వారు మాత్రమే నాశనం అవరు, మొత్తం సృష్టినే నాశనం చేస్తారు. వారు కర్మయోగం పాటిస్తే సృష్టిలో సమతుల్యతను తిరిగి నెలకొనవచ్చు. కర్మయోగం ఇవ్వడం నేర్పిస్తుంది. మనిషికి తీసుకోవడమే గాని ఇవ్వడం తెలియదు. నీరు చూడండి, ప్రవహించకుండా ఒకచోట నిలిచి ఉంటే అది మురికి అయిపోతుంది. అందులో ఎవరు స్నానం చేయడానికి గాని ఆ నీరు తాగడానికి గాని సాహసించరు. ఏదైనా సరే నిలువ ఉంటే అది అనారోగ్యకరం, ఏదైతే ప్రవహిస్తుందో అది ఆరోగ్యకరం. ఈ చిన్న సూత్రాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే ప్రపంచం నుంచి మీరు పొందేదేదో మీతోనే ఉంచుకోవాలనుకోరు. వాన నీరు గాని, డబ్బు గాని, జ్ఞానం గాని ఒకచోటే నిలిచిపోకూడదు. మీరు పొందిన ధనాన్ని, మీరు పొందిన జ్ఞానాన్ని మీతోనే దాచుకోకుండా నలుగురికి పంచాలి. అలా పంచకపోతే అది నిలవ ఉండి మీకు అనారోగ్యాన్ని కలుగజేస్తుంది. అందువల్లనే పూర్వకాలంలో ఎవరైనా అధికంగా ధనం వస్తే ఒక యాగం చేసేవారు. ఎందుకంటే ఆ యాగంలో అనేక దానాలు చేస్తారు. క్షేత్రదానం, స్వర్ణదానం, ధనదానం, గోదానం, ఇలా. కానీ ఈ రోజుల్లో ఎంత వచ్చినా అది అధికంగా వచ్చిందనే ఆలోచనకు ఆస్కారమే లేదు. మనం కోరేది చాలా ఎక్కువ అయిపోతుంది. పేపర్లో తరచూ చూస్తూ ఉంటాం, 20,000 రూపాయలు పెడితే మీరు ఊటీలో మంచి రిసార్ట్లో ఉండవచ్చు, ఇంకొక 20,000 పెడితే ఇంకొక మంచి చోట సెలవులు ఆనందంగా గడపవచ్చు. అలా ఆనందం కోసం డబ్బులు ఖర్చు పెట్టడానికి ఎక్కువ మార్గాలు ఉన్నాయి ఇప్పుడు. అందువల్ల మనం కృపణాహ ఫలహేతవః అవుతున్నాం. మనం తీసుకునేది ఎక్కువ, ఇచ్చేది తక్కువ అయిపోతుంది. కర్మయోగాన్ని ధర్మంగా చేయాలి, ఇది 3వ పద్ధతి. 4వ పద్ధతి సంస్కార కర్మగా చేయాలి. భగవంతుడు నిర్దేశించిన ప్రతి ఒక్క కర్మ కూడా సంస్కార కర్మ. ఉపనయనం సంస్కార కర్మ, సంధ్యావందనం సంస్కార కర్మ, శ్రాద్ధ కర్మ సంస్కార కర్మ. సంస్కార కర్మ అంటే శుద్ధి చేసేది. సంస్కరోతి ఇది సంస్కార. ఇది మనస్సును శుద్ధి చేస్తుంది. సంస్కారం అంటే 2 రకాలు: గుణ ఆదానం, దోషాపనయనం. గుణ ఆదానం అంటే కొత్త గుణాలను కలుపుకోవడం, ఆరోగ్యకరమైన ఆలోచనలు చేయడం. దోష అపనయనం అంటే దోషాలను పారద్రోలడం, అనారోగ్యకరమైన ఆలోచనలను లేకుండా చేసుకోవడం. కృష్ణ పరమాత్మ వీటిని 10వ అధ్యాయంలో దైవీ సంపత్తి అని, ఆశ్రీ సంపత్తి అని అంటాడు. సంస్కార కర్మగా కర్మయోగం చేయడం అంటే దైవీ సంపత్తిని పెంపొందించుకోవడం, ఆసురీ సంపత్తిని పారదోలడం. అందువల్ల సాధకుడు కర్మయోగాన్ని ఈశ్వర ఆజ్ఞగా చేయకపోయినా, ఈశ్వర యజ్ఞంగా చేయకపోయినా, ధర్మంగా చేయకపోయినా, జ్ఞానం పొంది మోక్షం పొందాలనే కోరిక ఉంటే మాత్రం అతను కర్మయోగాన్ని ఒక సంస్కార కర్మగానైనా చేయాలి. జ్ఞాన యోగ్యత ప్రాప్త్యర్థం కర్మయోగ అవశ్యం అనుష్ఠేయ ఏవా. ఈ విధంగా కర్మయోగం పాటించడానికి 4 మార్గాల్ని సూచించాడు భగవంతుడు. సంస్కార కర్మగా చేయాలి. శ్రేష్టాచార్యుడు శ్లోకాలు 21 నుంచి 35 వరకు ఈ వివరణ ఉంటుంది. ముందు అంశంలో చివరి మార్గంగా కర్మయోగాన్ని సంస్కార కర్మగా చేయాలి అన్నాడు పరమాత్మ. అలా చేస్తే అతని మనస్సు శుద్ధి పొంది జ్ఞానం పొందుతాడని కూడా అన్నాడు. ఇది వింటే అర్జునికి సందేహం రావచ్చు. అర్జునికి ఈ సందేహం రావచ్చని కృష్ణ పరమాత్మ ముందే ఊహించి దానికి కూడా జవాబు చెప్పబోతున్నాడు ఈ భాగంలో. ఒక వ్యక్తికి చిత్తశుద్ధి కలిగి జ్ఞానం పొందితే అతను ఇంకా కర్మయోగం పాటించాలా,
వద్దా? స్వధర్మం పాటించాలా వద్దా? సంధ్యావందనం, జపం, పూజ చెయ్యాలా వద్దా? సాంకేతికంగా చెప్పాలంటే అవసరం లేదు. ఎందుకంటే కర్మయోగం చిత్తశుద్ధి పొందడానికి చేయాలి. సాధకుడు చిత్తశుద్ధి పొంది జ్ఞానం కూడా పొందేశాడు. అతను చిత్తశుద్ధి పొందాడు కాబట్టి సాంకేతికంగా చూసినా, తార్కికంగా చూసినా అతను తన స్వధర్మాన్ని పాటించని అవసరం లేదు. ఒక పంచెను ఎంతవరకు సబ్బుతో రుద్దుతారు? దాని మురికి పోయేదాకా. మురికి పోయాక కూడా సబ్బుతోనో బ్రష్తోనో రుద్దితే అది చిరుగుతుంది. ఒక వాహనంలో ఎంతసేపు ప్రయాణం చేస్తారు? మీరు కోరుకున్న గమ్యం చేరేదాకా. అదేవిధంగా ఏ సాధన అయినా దానికి సంబంధించిన సాధ్యం పొందేదాకానే చేస్తారు. సాధ్యాన్ని పొందాక సాధనతో పని లేదు. అందువల్ల చిత్తశుద్ధి పొందాక, జ్ఞానం పొందాక కర్మయోగం చెయ్యాలా వద్దా అంటే నిజానికి అవసరం లేదు. కానీ కృష్ణ పరమాత్మ చెయ్యాలి అంటున్నాడు. చిత్తశుద్ధి పొందాక, జ్ఞానం పొందాక కూడా కర్మ చేస్తూనే ఉండాలి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఎందుకంటే అతను సమాజంలో ఉన్నాడు. అతను ఏ అడవిలోనో ఒంటరిగానో ఉంటే సమస్య లేదు. కానీ సమాజంలో ఉన్నంత వరకు తన స్వధర్మాన్ని కొనసాగించక తప్పదు. అంతగా అయితే కర్మలు వీలున్నంత తగ్గించుకోవచ్చు, కానీ పూర్తిగా మానలేడు. దానికి కారణం కృష్ణ పరమాత్మే చెప్తున్నాడు. యద్యదాచరితి శ్రేష్ఠ తత్తదేవోతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్థదనువర్తతే. శ్రేష్ఠులైన వ్యక్తులు ఏం చేస్తే దాన్ని మామూలుగా మనుషులు అనుసరిస్తారు. వారే ప్రమాణం చూపిస్తే దాన్నే తక్కిన వారు పాటిస్తారు. జీవితాన్ని యజ్ఞంలా జీవించడం కొనసాగించాలి జ్ఞాని. అది అతనికి అవసరం లేకపోవచ్చు, కానీ ముందు తరాలకు అతను మార్గదర్శకత్వం వహించాలి. ధర్మం అనేది చాలా సూక్ష్మమైనది. ధర్మం అంటే జీవితాన్ని నైతిక పద్ధతిలో, సరైన పద్ధతిలో జీవించడం. కానీ ఈ ధర్మాన్ని మాటలతో వివరించలేం. ముఖ్యంగా చిన్నపిల్లల మాటల వల్ల నేర్చుకునేది చాలా తక్కువ, చూసి నేర్చుకునేది చాలా ఎక్కువ ఉంటుంది. అందువల్ల విలువలకు విలువనిచ్చే జీవితాన్ని చిన్న వయసులో పిల్లలు, వారి తల్లిదండ్రులు చూసి నేర్చుకుంటారు. అందువల్ల పెద్దల మీద గురుతరమైన బాధ్యత ఉంటుంది. వారికి అవసరం ఉన్నా లేకపోయినా వారు ధార్మిక జీవనాన్ని గడపాలి. ముందు తరాలకు ఆదర్శంగా నిలవడం కోసం గడపాలి. పిల్లలు పెరిగి పెద్దయ్యాక వారి వ్యక్తిత్వం పూర్తిగా విచ్చుకున్నాక కానీ మారరు. కానీ అంతవరకు జాగ్రత్త పడాలి. ఒక విత్తనం మొలకెత్తాక అది చిన్న మొక్కగా ఉండగా మీరు దాని దిశను మార్చగలరు. ఇంత చిన్న చెట్టుగా ఉండగా అది బాగా వంగిపోతే దాన్ని నిటారుగా ఏ కరసాయంతోనూ నిలబెట్టగలరు. అలా ఎన్నాళ్ళు చేయగలరు? అది ఒక పెద్ద వృక్షం అయ్యేదాకా. అది పెద్ద వృక్షం అయ్యాక మీకు కావలసినట్టుగా వంగదు. మీరే దానికి వంగాలి, లేదా దాన్ని పెకలించి వేయాలి. అదేవిధంగా పిల్లలు చిన్నగా ఉండగానే వారికి విలువలను రంగరించిపోయాలి. నిజానికి తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే నేర్పించాలి. గర్భవాసం ఉండగానే పిల్లలకు శిక్షణనివ్వాలని శాస్త్రం ఘోషిస్తోంది. పిల్లలు లేత వయసులో ఏదైనా చెప్తే అర్థం చేసుకోలేరు. వారు అర్థం చేసుకునేలాగే పెద్దలు చెప్పలేరు. మరి ఎలా చెప్పాలి? పెద్దలే చేసి చూపాలి. ఇంటికి పెద్దలు వస్తే వారికి నమస్కారం చేయాలని పిల్లలకు చెప్పినా అర్థం కాదు. మీరు పెడితే మిమ్మల్ని చూసి వారు కూడా నమస్కారం పెడతారు. ఎందుకంటే వారికి ఒకటే భాష తెలుసు, అది పెద్దవారిని అనుసరించడం. తండ్రి డాక్టర్ అయితే పిల్లవాడు తన చేతిలో ఏది ఉన్నా దాన్ని స్టెథోస్కోప్గా వాడతాడు. తండ్రి సిగరెట్ తాగే అలవాటు ఉంటే పిల్లవాడి చేతిలో ఉన్న పెన్నో పెన్సిలో సిగరెట్గా భావించి దాన్ని కూడా తాగుతున్నట్టుగా చేస్తాడు. తండ్రి పొద్దున్నే లేస్తూ పూజ చేస్తే పిల్లవాడు కూడా చక్కగా పూజ చేస్తాడు. ఎవరో అద్భుతంగా వర్ణించారు, చాలామంది పిల్లలు వారి పెద్దవారి మాటలు వినరు, కానీ వారు చేసే పనిని అనుకరిస్తారు. నిజమే, మాట వినకపోవచ్చు కానీ అనుకరించడం చేసి తీరుతారు. అందువల్ల ఈ బలహీనతను మీకు అనువుగా మార్చుకోండి. అందువల్లనే జ్ఞాని తన స్వధర్మాన్ని పాటించి తీరాలి. అప్పుడే ముందు తరం వారు బాగుపడతారు. ఇలా అనుకరించే బుద్ధి ఉన్న పిల్లలకు తల్లిదండ్రులు సరైన గురువుగా లేకపోతే పిల్లలు వేరే ఎవరినో వెతుక్కుంటారు. సినిమా హీరోనో హీరోయిన్నో ఎవరినో ఒకరిని వెతుక్కుంటారు. విలువలు సాపేక్షికం, ధర్మం సాపేక్షికం.
విలువలు, ధర్మం పరిస్థితులను బట్టి మారతాయి. రాముడు పితృవాక్య పరిపాలన చేశాడు. రాముని దైవంగా కొలుస్తాం. ప్రహ్లాదుడు తండ్రి ఆజ్ఞను ధిక్కరించాడు. ప్రహ్లాదుని కూడా కీర్తిస్తాం. వీరిలో ఒకరు తండ్రి మాటను పాటిస్తే ఇంకొకరు పాటించలేదు. ఇప్పుడు మనం తండ్రి మాటను గౌరవించాలా లేదా? అది సంపూర్ణమైన సూత్రం కాదు. అది పరిస్థితులను బట్టి మారుతుంది. ప్రహ్లాదుని మొట్టమొదటి భక్తుల్లో ఒకరిగా రోజు కలుస్తాం. ధ్యాన శ్లోకాల్లోనే మొట్టమొదటి పేరు ప్రహ్లాదుడు. అతనేమో తండ్రి మాట జవదాటాడు. దీన్ని బట్టి ఏ విలువ కూడా అంతిమ విలువ కాదని అర్థమవుతోంది. అది మనిషిని బట్టి మారుతుంది, వర్ణాన్ని బట్టి మారుతుంది, ఆశ్రమాన్ని బట్టి మారుతుంది, పరిస్థితిని బట్టి కూడా మారుతుంది. కృష్ణ పరమాత్మ గీతాబోధలో అంతటా అహింసను గొప్ప విలువగా కీర్తించి చివర్లో అందువల్ల అర్జున యుద్ధం చేయి అంటున్నాడు. ఆశ్చర్యంగా లేదు? 3 చోట్ల అహింస పాటించాలి అంటాడు. అహింస క్షాంతి రార్జవం అన్నాడు 13వ అధ్యాయంలో 8వ శ్లోకంలో. అహింస సత్యం అక్రోధ అంటాడు 16వ అధ్యాయంలో 2వ శ్లోకంలో. బ్రహ్మచర్యం అహింస 17వ అధ్యాయంలో 14వ శ్లోకం. ఇన్నిసార్లు చెప్పి యుద్ధం చెయ్యి అన్నాడంటే చివరి చెప్పిందే ముఖ్యం. యుద్ధం చెయ్యి అనేదే ముఖ్యం. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటి? అహింస సామాన్య సూత్రం, కానీ దానికి ప్రత్యేక సందర్భాలున్నాయి. ధర్మాన్ని బట్టి, అప్పటి కాలమాన పరిస్థితులు బట్టి నిర్ణయించాలని శాస్త్రమే చెప్తోంది. మనకి ధర్మాన్ని ఎలా నిర్వచించాలో తెలియదు. మన రాగద్వేషాలకు తగ్గట్టుగా నిర్వచిస్తాం. ఎప్పుడైనా ఇలాంటి ధర్మ సంకటం ఏర్పడితే ధర్మాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలిగి అప్పటి కాలమాన పరిస్థితులకు తగ్గట్టుగా జీవించే పెద్దవారి సలహాను అడగాలి. శంకర భగవత్పాదులు, శంకరాచార్య పరంపరలో వచ్చే శంకరాచార్యుల వారి జీవన విధానం తరతరానికి మారుతూ వస్తోంది. అది ఎప్పటికీ ఒకేలాగా ఉండదు కూడా. వారి వారి పాత్రలు మారుతాయి, వారి భాష మారుతుంది. ఒకప్పుడు సంస్కృతంలోనే సంభాషించి ఉంటారు, కానీ ఇప్పుడు అలా మాట్లాడితే ఎవరికీ అర్థం కాదు. అందువల్ల వారి భాష మారింది, వారు ప్రయాణించే పంథా మారింది, ఆశ్రమ నిర్వహణ తీరుతెన్నులు మారాయి. ప్రతిదీ మారుతూ వస్తుంది. ఏతత్ర బ్రాహ్మణా సమ్మర్షిణః యుక్తా ఆయుక్తాః అలూక్షా ధర్మకామాః స్యుః యదా తే తత్ర వర్తేరన్ తదా తత్ర వర్తేథా. ఏదైనా సందిగ్ధమైన పరిస్థితి ఏర్పడినప్పుడు ధార్మికమైన వైదిక జీవన విధానాన్ని ఆచరించిన వ్యక్తులు, క్రూరబుద్ధి లేనివారు, ధర్మాన్ని పాటించేవారు, వేదవేత్తలు అయిన బ్రాహ్మణుని దగ్గరకు వెళ్ళండి. వారి జీవన విధానాన్ని పాటించండి. ఎవరైతే ధర్మానికి ప్రతీకలుగా నిలుస్తారో వారిని అనుకరించాలి. ఆ ధర్మమూర్తులు కాలమాన పరిస్థితులను బట్టి ధర్మాన్ని పాటిస్తారు. ముందు తరాల వారికి పెద్దలు మార్గదర్శకులు. ధర్మం నేర్చుకోవాల్సింది 3 మార్గాల ద్వారా: శృతి, స్మృతి, శిష్టాచార్యులు. వేదం నుంచి, భగవద్గీత నుంచి, శిష్టాచార్యుల నుంచి నేర్చుకోవాలి. అందువల్ల శిష్టాచార్యులు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. శిష్టాచార్యులు నడిచిన బాటలో అందరూ నడుస్తారని కృష్ణ పరమాత్మ చెప్పాడు. కర్మయోగం కావాలనుకున్నా వద్దనుకున్నా పంచమహాయజ్ఞాలు పాటించాలి పెద్దలు. వారు చేస్తేనే కదా పిల్లలు వారిని అనుకరించేది. అందువల్ల శ్రేష్టాచార్యుల ప్రవర్తన ఆదర్శప్రాయంగా ఉండాలి. వారు జ్ఞానం పొందిన, చిత్తశుద్ధి పొందిన వారికి కర్మయోగం అవసరం లేకపోయినా కర్మ చేయాలి. అందువల్ల అర్జునుడు కూడా యుద్ధం చేయాలి. అతను అజ్ఞాని అయినా జ్ఞాని అయినా కూడా యుద్ధం చేయాలి. అజ్ఞాని అయితే తన కోసం యుద్ధం చేయాలి, జ్ఞాని అయితే ప్రపంచానికి ఆదర్శంగా నిలవడం కోసం యుద్ధం చేయాలి. ముందు తరానికి బాట వేయడం కోసం యుద్ధం చేయాలి. కామక్రోధ జయం శ్లోకాలు 36 నుంచి 43 వరకు. మనం అనేక రంగాల్లో జయించడం ఎలాగో నేర్చుకుంటాం. మనుషులతో ఎలా ప్రవర్తించాలి, పనివాళ్ళని ఎలా నియంత్రించుకోవాలి, వంటిల్లు ఎలా సరిదిద్దుకోవాలి, ఆఫీసు గది ఎలా అమర్చుకోవాలి, సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి. కానీ పరమాత్మ ఇవన్నీ తర్వాత నేర్చుకోవచ్చు, ముందు మిమ్మల్ని మీరు ఎలా నియంత్రించుకోవాలో నేర్చుకోండి అంటున్నాడు. మిమ్మల్ని మీరు అదుపులో పెట్టుకోలేకపోతే తోటివారిని ఎలా అదుపులో పెట్టగలరు? అది హాస్యాస్పదంగా ఉంటుంది కదా. అందువల్ల ముందు మిమ్మల్ని మీరు అదుపులో పెట్టుకోండి అంటున్నాడు. అది చెప్పడమే కాదు, ఎలా చేయాలో కూడా అడుగడుక్కి చెప్పుకొస్తున్నాడు. ఇక్కడ కామక్రోధాలను ఎలా జయించాలో బోధిస్తాడు. కామక్రోధాల గురించి చెబుతానంటూ కృష్ణ పరమాత్మ కామాన్ని ఎలా జయించాలో మాత్రమే బోధిస్తాడు.
క్రోధాన్ని ఎలా జయించాలో ప్రత్యక్షంగా చర్చించాడు. అంటే క్రోధం గురించి మర్చిపోయాడా కృష్ణ పరమాత్మ? మర్చిపోయే ప్రసక్తే లేదు. క్రోధాన్ని గురించి ప్రత్యక్షంగా ఎందుకు చర్చించడు అంటే క్రోధం కామానికి ఇంకొక రూపు మాత్రమే. నిజానికి కామానికి ఇంకొక వైపు క్రోధం ఉంటుంది. అందువల్ల కామాన్ని జయించడం నేర్చుకుంటే క్రోధాన్ని కూడా జయించినట్టే అవుతుంది. కామాన్ని జయించడానికి కృష్ణ పరమాత్మ 3 పద్ధతులు ఇస్తున్నాడు. అవి ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం, వివేకం. ముందు ఇంద్రియ నిగ్రహం చూద్దాం. ఆ ఇంద్రియ నిగ్రహం అంటే ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవడం. కొన్ని పరిస్థితులు మనసులో కొన్ని కోరికలను పుట్టించవచ్చు. అది కూడా అధార్మిక కోరికలను పుట్టించవచ్చు. ధార్మిక కోరికలు ఉండవు, కానీ అధార్మిక కోరికలను పుట్టించే ప్రదేశాలకు వెళ్ళకూడదు. పరిస్థితులను కొని తెచ్చుకోకూడదు. వీలునంతగా వాటిని తప్పించుకోవాలి. అధార్మిక కోరికలను పుట్టించే పుస్తకాలను చదవకండి, టీవీ సీరియల్ చూడకండి, సినిమాకు వెళ్ళకండి, వాటితో ఎటువంటి ప్రమేయము పెట్టుకోకండి. ఆ విధంగా మనస్సును కలతో చెందించే పరిస్థితులకు, విషయాలకు దూరంగా ఉండగలగడమే ఇంద్రియ నిగ్రహం అంటే. ఇది మనోనిగ్రహం కన్నా తేలిక. ఎందుకంటే ఇంద్రియాలు చూడకూడని వాటి నుంచి దూరం తొలగితే చాలు, అవి మీ చేతిలో పని. రెండోది మనోనిగ్రహం. మనస్సు కొన్ని వాసనలు పెంపొందించే సామర్థ్యం ఉంది. మీరు ఎక్కువగా ఏది చేస్తే మనసు కొన్ని రోజులు అయ్యేసరికి దానికి బానిసైపోతుంది. మీకు వార్తాపత్రిక చదివే అలవాటు ఉంటే ఒకరోజు చదవకపోయినా మనసు ఉండలేదు. అలాగే టీవీలో వార్తలు వినే అలవాటు ఉంటే విని తీరాలంటుంది. కాఫీ తాగే అలవాటు ఉంటే కాఫీ లేకపోతే జీవితం లేదంటుంది. ఆ విధంగా మనసుకు వాసనలను ఏర్పరిచే అలవాటు ఉంది. అందువల్ల మనస్సు అశుభ వాసనలు పెంపొందించకుండా శుభవాసనలు మాత్రమే పెంపొందించుకునేటట్టుగా చూడాలి. వస్తువుల గురించిన వాసనలు శుభ అశుభ మార్గాల్లో పయనిస్తాయి. వాటిని పురుష ప్రయత్నం ద్వారా శుభ మార్గంలోకి మళ్లించాలి. మీరే అలవాట్లను పెంపొందించుకుంటే అవి వాసనలుగా నిక్షిప్తమవుతాయి. కాబట్టి ముందు మీరు అశుభ వాసనలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి. ఒకవేళ అశుభ వాసనలు ఏర్పడుతుంటే వాటిని మొగ్గలోనే త్రుంచివేయండి. ఆలోచనలు పెరిగి పెద్దవ్వాలంటే వాటికి మీ సహాయ సహకారాలు కావాలి. ఒక సైకిల్ కదిలాలంటే దాన్ని మీరు తొక్కాలి. తొక్కడం మానేస్తే అది కాసేపు తిరిగి కొంతసేపు అయ్యాక ఆగిపోతుంది. అలాగే అశుభ వాసనలు ఏర్పడితే వాటిని పెంచి పోషించడం ఆపేయండి. వాటి స్థానంలో శుభవాసనలు పెంపొందించుకోండి. గీతను అధ్యయనం చేయకుండా ఉండలేకపోతే అది శుభవాసన. అదే కాదు, మరికొన్ని మంచి పనులు చేయకుండా ఉండలేకపోవచ్చు మీరు. అవి కూడా వ్యసనమే అయినా అవి మంచి వ్యసనాలు. ముందు మంచి వ్యసనాలను పెంచి పోషించండి. తర్వాత అశుభ వాసనలు పారదోళం గురించి ఆలోచించవచ్చు. ఇక మూడోది వివేకం. ఈ మూడింటిలోనూ చాలా ముఖ్యమైనది వివేకం. వివేకం అంటే నిత్యానిత్య వస్తు వివేకం. ఏది నిత్య వస్తువో ఏది అనిత్య వస్తువో తెలుసుకోవాలి. ప్రపంచంలోని వస్తువులు అనిత్యం అని తెలిస్తే మీరు వాటి మీద బంధం పెంచుకోరు. దానికే భద్రత లేని వస్తువు మీద మీరు ఆధారపడితే అది మిమ్మల్ని ఇంకా అభద్రతా భావనకు లోను చేస్తుంది. మీరు దేనికి ఆనుకుని నిలబడితే మీరు కింద పడవచ్చు. అలాగని దానికే నిలకడలేని వస్తువును ఆనుకుని నిలబడితే రెట్టింపుగా పడతారు. నిత్యానిత్య వస్తు వివేకం చేస్తే మీరు అశాశ్వతమైన విషయాల మీద కామం అంటే కోరిక పెంచుకోరు. దేని మీదైనా ఆధారపడి తీరాలంటే భగవంతుని మీద ఆధారపడని నేర్చుకోండి. అప్పుడు అవస్థ ఉండదు. ఇంద్రియాణి మనోబుద్ధి అస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినం. ఇది ఈ అధ్యాయంలో 40వ శ్లోకం. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఈ కోరికకు నివాస స్థానాలు. ఈ కామం వీటి ద్వారా జ్ఞానాన్ని కప్పివేసి మనుష్యులను మోహితులను చేస్తోంది అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఈ మూడు అంటే ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి కామానికి స్థావరాలు. తస్మాత్త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. ఈ కామం జ్ఞాన విజ్ఞానాలను నాశనం చేస్తుంది. అందువల్ల దమము, శమము, వివేకము పాటించి కామాన్ని నాశనం చేయి అంటున్నాడు పరమాత్మ. అందువల్ల కామాన్ని జయించాలంటే ఈ మూడింటిని జయించాలి. కామాన్ని జయిస్తే క్రోధం దానంతట అదే తొలగిపోతుంది, అదంతట అదే లొంగిపోతుంది. కామ క్రోధాలను జయిస్తే కర్మయోగాన్ని పాటించవచ్చు. కర్మయోగం పాటిస్తే సకామ కర్మలు తగ్గి నిష్కామ కర్మలు ఎక్కువ అవుతాయి.
నిష్కామ కర్మలు పాటిస్తే చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి కలిగితే జ్ఞానయోగం పాటించవచ్చు. జ్ఞానయోగం పాటిస్తే మోక్షాన్ని పొందవచ్చు. మోక్షం పొందిన వ్యక్తిని శిష్టాచార్యుడు అంటారు. అతను ఆదర్శప్రాయంగా జీవిస్తాడు. ఆ విధంగా 3వ అధ్యాయంలో ముచ్చటగా 3 అంశాలు చూశాం. కర్మయోగం, అది జ్ఞాన యోగ్యతా ప్రాప్తికి. శ్రేష్టాచార్యుడు ఆదర్శప్రాయంగా నిలిచి సాంప్రదాయాన్ని ముందు తరానికి అందజేయడానికి కర్మయోగాన్ని పాటించేవాడు. కామక్రోధ జయం, ఆధ్యాత్మిక జీవనాన్ని ఎటువంటి అడ్డంకులు లేకుండా పాటించడానికి ఇది అవసరం. ఇది ఈ అధ్యాయం యొక్క సారాంశం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.